పున్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మామిళ్లపల్లి మొక్కజొన్న రైతులు మండిపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు తమ గ్రామానికి వచ్చి తాము నిల్వ ఉంచిన మొక్కజొన్న షెడ్డుపై దాడి చేసి అక్రమంగా తమపైనే ఎస్సీ ఎస్టీ కేసు బనాయించారని వారు మండిపడ్డారు. మొక్కజొన్న రైతులపై అక్రమంగా బనాయించిన ఎస్సీ ఎస్టీ కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళి ఆధ్వర్యంలో మామిళ్లపల్లి మొక్కజొన్న రైతులు గ్రీవెన్స్ లో గుంటూరు జిల్లా ఎస్పీకి వినతి పత్రాన్ని అందించారు. 1 లక్ష రూపాయలు తెచ్చుకొని వాటికి పెట్టుబడి పెట్టి మేము ఆ షెడ్లో వేసుకున్నాం. ఆయన మాకు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ సోదా సంవత్సరం అనే వ్యక్తి మాకు వ్యవసాయదారుడు, ట్రాక్టర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన పెద్ద షెడ్డు ఊరెమ్మటి అంబటి మురళీకృష్ణ గారి ఇంటి ఎదురులో ఉందండి ఆ షెడ్డు. ఉంటే మేము అడిగితే కాదనలేక వేసుకుంటారా ఈ 2 నెలలు ఉన్నాక అమ్ముకున్న తను ఆయనకు తీసేసుకోండి, నేను షెడ్లో పెట్టుకోవాలి వర్షాకాలం వస్తే అన్నా అండి. అందుకే మేము పెట్టుకున్నాం. దానికి ఆ చట్ట పగలగొట్టి సీల్ చేయాలంటే మేము అడ్డం పడ్డామండి. మేము అడ్డం పడ్డా పోలీసు వారు మాకు ఏ సహాయం చేయకుండా వాళ్ళెమ్మటే ఉండి మమ్మల్ని లాగేత్తడం జరిగింది. మా ఆడాళ్ళు చచ్చిపోతామని ఏడిచి గొడవ చేసినా నేను వచ్చి మమ్మల్ని అలర్ట్ చేసి చాలా ఇబ్బంది పెట్టారండి. అంతేగానేది అంబటి మురళీకృష్ణ గారికి అలాంటి సంబంధం లేదు దానితో. అసలు అది వాళ్ళు నాయకులు, పార్టీ నాయకులు అట్లాంటి వాళ్ళు వచ్చి ఇది సముద్ర ఇదా మురళీకృష్ణాది అని తెలుసుకోవద్దు, ఊళ్ళో వాళ్ళని చెప్పొద్దు. ఈ మురళీకృష్ణాది అని చెప్పి నన్ను కొట్టారండి. వాళ్ళకి ఉన్నాయి, మాకు మడుగు లేదండి. నేను మొన్నటి దాకా కూడా మేము నరేంద్ర గారి మనుషులమే. నరేంద్ర గారి 30 ఏళ్ళు నేను సేవ చేశాను. కావాలంటే అడిగించండి. అదే పార్టీ ఇప్పుడు మా అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఆయన ఉన్నా కూడా మేమేమైంది మా మీద కాదు, ఆయన ఏదో పెట్టాడనే వంకతోటి నన్ను కొట్టారు. ఏదైనా న్యాయం చేయమని పోలీసు వారిని మేము కనుక్కుంటాం. మాకు రైతులకు న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చినా కానీ, రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు ఇది రైతులదేనని, మార్కెట్ వాళ్ళు ఇచ్చారు ఇది రైతులదేనని, అయినా కానీ మళ్ళీ సీన్ చేశారు. ఏది వాట్సాప్లో ఏదో స్టేటస్లు ఉండే దాటి నుంచి కంట్రోల్ చేయడానికి అని చెప్పారు. వాట్సాప్లో మా రైతుల నుంచి నంబర్లు కనుక ఏదైనా ఉండి చేస్తే మీరు మా మీద చర్యలు తీసుకోండి. మేముగా ఏదన్నా తిట్టిన విజువల్స్ ఏదైనా ఉండి మేము తిట్టామని చెప్పని రుజువు ఉంటే మీరు మా మీద చర్యలు తీసుకోండి. మా మీద ఏదీ లేదు కాబట్టి మా మీద మీరు అన్యాయంగా కేసులు పెట్టి తీసేపించి మా సరుకు మాకు ఇప్పియాలని చెప్పని ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, రెవెన్యూ వారిని అందరినీ కోరుకొని మీకు నమస్కారం చేస్తున్నాను సార్.